హాయ్ హలో వెల్కమ్ టు హర్ష గుంటుపల్లి వ్లాగ్స్. ఈరోజు మనం పెద్దాపురంలోనే అతిపెద్ద కాలేజ్, మొత్తం కాకినాడ పార్లమెంట్ పరిధిలోనే అతిపెద్ద కాలేజ్ 7 కాన్స్టిట్యున్సీస్కి సంబంధించి ఇది అతిపెద్ద కాలేజ్ ఆదిత్య కాలేజ్ దగ్గర ఉన్నాం. గతంలో మనం చూసుకుంటే జగన్మోహన్ రెడ్డి గారు ఈ రోడ్డు మీద వెళ్తున్నప్పుడు ఇక్కడే పిల్లలందరినీ కూడా ఎండలో తీసుకొచ్చి నించోబెట్టారు. ఆ రోజు ఏం జరిగిందో మనందరం చూసాం. పేరు నవ్యశ్రీ, ఏం చదువుతున్నామ్మా? బీటెక్ థర్డ్ ఇయర్. ఓటు ఉందా? పెద్దాపురంలో ఇక్కడ కాకినాడ పార్లమెంట్గా జనసేన పార్టీ తరఫున ఉదయ్ గారు, అలాగే వైసీపీ తరఫున సునీల్ గారు పోటీ చేస్తున్నారు. ఇద్దరు ఎవరో ఒకరు పికప్ చేసుకోండి. ఎవరైనా ఉదయ్ ఆయనకి వేస్తారా? జనసేన అంటే నా ఫేవరెట్ టీడీపీ. సో కూటమి ఏర్పడింది కాబట్టి ఇంకా జనసేన పోటీ చేస్తారా? అంటే మాకు ఇక్కడ నిమ్మకాయలు చిన్న రాజప్ప చేస్తున్నారు కదా, ఎంపీగా ఎందుకని జనసేనకి ప్రస్తుతం ఫేవరెట్ టీడీపీ. సో మిక్స్ అయ్యారు కాబట్టి వేద్దాం అనుకుంటున్నాను. ఎలా ఉంది 5 years రూలింగ్? అంటే జేవీడీస్ అవి పడట్లేదు సరిగ్గా, అందుకే. ఓకే, థ్యాంక్ యూ. తమ్ముడు మీ పేరు? సురేంద్ర. ఏ నియోజకవర్గం? కొత్తపాడు. ఈసారి కాకినాడ పార్లమెంట్గా ఉదయ్ గారి నుంచి ఉంటున్నారు జనసేన పార్టీ తరఫున, వైసీపీ తరఫున సునీల్ గారి నుంచి ఉన్నారు. ఎవరికి వేస్తారు? వైసీపీ చేస్తారు. సునీల్ గారు. ఎందుకని? మాకు సునీల్ గారు వాళ్ళ ప్రయోజనాలు ఉన్నాయండి. సునీల్ గారు వాళ్ళ ప్రయోజనాలు. ఓకే ఓకే, థ్యాంక్ యూ. అవుతున్నామ్మా? బీటెక్ సెకండ్ ఇయర్. ఓటు ఉందా? ఉంది. ఏ నియోజకవర్గం? తుని. తునిలో ఈసారి కాకినాడ పార్లమెంట్గా జనసేన పార్టీ తరఫున ఉదయ్ గారి నుంచి ఉన్నారు, వైసీపీ తరఫున సునీల్ గారి నుంచి ఉన్నారు. ఎవరికి వేస్తారు? ఉదయ్ గారు కాదు. ఎందుకని? ఆయన కింద స్థాయి నుంచి పైకి వెళ్ళారు కదా. తెలుసా ఆయన గురించి? తెలుసు. ఉదయ్ శ్రీను టీ టైం అది నాకు. మీ ఫ్యామిలీ వాళ్ళు అందరూ ఏ సింబల్గా వేస్తారు? గాజు గ్లాస్. థ్యాంక్ యూ. మీ పేరు? సుభాష్ అని. వచ్చే నెల ఎలక్షన్స్ ఉన్నాయి కదా, ఏ ఊరు మీది? ఏ నియోజకవర్గం? మాది కాకినాడ రూరల్ అని. కాకినాడ రూరల్గా ఈసారి కాకినాడ పార్లమెంట్లో జనసేన పార్టీ తరఫున ఉదయ్, అలాగే వైసీపీ తరఫున సునీలు ఎంపీ. ఎవరికి వేస్తారు? అదే అని. ఎందుకని? ఎందుకంటే మొత్తం మాది యాక్చువల్గా టీడీపీ పార్టీ అని, అప్పుడు కూటమి కాబట్టి జనసేన. ఉదయ్ తెలుసా? తెలుసండి. ఉదయ్ అయిపోతున్నారు. ఎలా ఉంది 5 years? ఎలా ఉంది 5 years? మీకు తెలుసు కదని. ఇంకా ఎలా ఉందంటే 5 years ఎలా ఉందంటే ఏం చెప్తాను, ఒక మాదిరి అదని. స్టూడెంట్స్ అని ఇంకెలా అని చెప్పలేమని, మేము స్టూడెంట్స్ కదా, వీళ్ళు కాలేజీలో భయపెట్టిస్తారా? మీరే అర్థం చేసుకోవాలని. ఏం చదువుతున్నావు? బీటెక్ థర్డ్ ఇయర్ మెకానికల్. ఓకే, ఏ నియోజకవర్గం? కాకినాడ రూరల్. కాకినాడ పార్లమెంట్గా ఇక్కడ జనసేన పార్టీ తరఫున ఉదయ్ గారి నుంచి ఉంటున్నారు, అలాగే వైసీపీ తరఫున సునీల్ గారి నుంచి ఉన్నారు. వీళ్ళిద్దరిలో ఏదో ఒకటి పిక్ చేసుకో. ఎవరికి వేస్తావు ఓటు అన్నారు? జనసేన చేస్తాను. ఎందుకని? మాకు డెవలప్మెంట్ ఉంటుందండి నెక్స్ట్. తెలుసా ఆయన? ఏం తెలియదు. పవన్ కళ్యాణ్ గారికి వేస్తాం మేము ఓటు. ఆయన ఫ్యాన్స్. సింపుల్ ఏంటి? గ్లాస్. తెలుసా? టీ టైం ఉదయ్ అని ఉంటారు, అంటే పోటీ చేస్తున్నారని తెలుసు. సో గాజు గ్లాస్. ఇంట్లో వాళ్ళు కూడా? ఇంట్లో వాళ్ళు అందరూ. ఎందుకని పవన్ కళ్యాణ్? ఇప్పుడు చూసాం కదా, మాకు ఇప్పుడు స్టూడెంట్స్కి ఫీజులు కూడా చాలా ఇబ్బంది అవుతున్నాయి. వాళ్ళేమో రిలీజ్ చేస్తారు కానీ పడవు, మేమేమో ముందు కట్టేయాలి ఇక్కడ. సో దానివల్ల చాలా ప్రాబ్లమ్స్ అవుతున్నాయి. ఎలా ఉంది 5 years రూలింగ్? ఫస్ట్లో బాగానే ఉంది, లాస్ట్ వచ్చేలోకి మొత్తం గజిబిజి చేస్తారు, ఏం బాగాలేదు. ఏం చదువుతున్నావు? బీటెక్ థర్డ్ ఇయర్. ఏం బ్రాంచ్? సివిల్ అన్న. ఏ నియోజకవర్గం మీద? కాకినాడ సిటీ రూరల్ అన్న. ఇక్కడ కాకినాడ పార్లమెంట్గా ఇద్దరు పోటీ చేస్తున్నారు. ఇక్కడ ఉదయ్ గారు అని, ఇటు వైసీపీ తరపున సునీలు. ఎవరు కావాలి ఇద్దరులో? ఎవరు వస్తా బాగుంటుంది అన్న? ఉదయ్ వస్తే బాగుంటుందా? ఎందుకంటే ఏం చెప్తా అన్న, అంటే విద్యాదీవన పడతలేదు, అలాగో పడతలేదన్న. వేస్తున్నాడు అంటున్నాడు. ఎక్కడ పడ్డదన్న? ఏం పడతలేదన్న సరిగ్గా. ఒకసారి అయితే 2 సార్లు పడతలేదు, అలాగే ఉంటుంది. బెస్ట్ అంటే ఇంక ఉదయం బెస్ట్ అన్న. ఉదయ్ గారు వస్తారా? ఎవరు మీది? సామలకోట. సరే, ఇక్కడ కాకినాడ పార్లమెంట్గా జనసేన పార్టీ తరపున ఉదయ్ గారి నుంచి ఉంటున్నారు, వైసీపీ తరపున సునీల్ గారి నుంచి ఉన్నారు. ఇద్దరులో ఎవరికి వేస్తారు అనేది మీరు పికప్ చేసుకోండి. జనసేన వేస్తారు.
ఆయన పేరేంటి? ఆయన పేరు ఉదయ్ శ్రీనివాస్. ఎందుకని? అంటే ఆల్రెడీ వైఎస్ఆర్సీపీ పరిపాలన తెలిసింది కదా, ఒకసారి ఛాన్స్ ఇద్దామని. ఏంటి సింబల్ ఏంటి ఆయన? గ్లాస్. తెలుసా ఎంపీగా పోటీ చేస్తున్నారు? తెలుస్తుంది. ఓకే, థ్యాంక్ యూ. మీ పేరు? స్వరూప్ అండి. ఇక్కడ జగంపేట కదా మీరు, పార్లమెంట్లో జనసేన తరపున ఉదయ్ గారు నుంచి ఉన్నారు, అలాగే వైసీపీ తరపున సునీల్ గారు నుంచి ఉన్నారు. ఈ రెండింటిలో ఒకటి పికప్ చేసుకోండి, మీరు ఎవరికి వేస్తారా అన్నారు? జనసేన. ఎందుకని? అంటే మామూలు ఇష్టం అంతే. ఉదయ్ గారు కదా. ఉదయ్ గారు మామూలుగా. ఓకే, థ్యాంక్స్. ఎవరికి మీరు ఒకటి పికప్ చేసుకోండి. ఉదయ్ గారు. ఎందుకని? జనసేన అంటే ఇష్టం. పవన్ కళ్యాణ్ గెలుస్తాడా? గెలుస్తాడన్న తప్పకుండా. సునీల్ గారి పరిస్థితి? సునీల్ గారు ఏమో కానీ ఉదయ్ గ్యారంటీ గెలుస్తాడు అనిపిస్తుంది. ఎందుకన్నా? అంటే టీ టైం స్టార్ట్ చేసింది ఆయనే కదా, ఆ బిజినెస్లో బాగా పాపులర్ అయ్యారు ఏపీ వైడ్గా కానీ తెలంగాణ వైడ్గా కానీ. ఆయనకు మంచి పాపులారిటీ ఉంది, ప్లస్ జనాల్లో కూడా మంచి పేరు ఉంది. సో పవన్ కళ్యాణ్ చూసన్నా ఉదయ్ గారు పికప్ చేసుకున్నారు. థ్యాంక్ యూ. మీ పేరు? నా పేరు సూర్యనా. సూర్య. ఏ ఊరు, ఏ నియోజకవర్గం? పెద్దాపురం నియోజకవర్గం. ఈసారి ఇక్కడ కాకినాడ పార్లమెంట్లుగా ఇక్కడ జనసేన పార్టీ తరపున ఉదయ్ గారు నుంచి ఉన్నారు, ఇటు పక్క సునీల్ గారు నుంచి ఉన్నారు. ఎవరికి వేస్తారు? థ్యాంక్ యూ. అయ్యన్న సాయి, ఏ కాన్స్టిట్యున్సీ? కాన్స్టిట్యున్సీ ఏది? జనసేన. కాన్స్టిట్యున్సీ ఏ కాన్స్టిట్యున్సీ మీది? నియోజకవర్గం? పిఠాపురం. పిఠాపురం. ఇప్పుడు ఎలక్షన్ జరుగుతుంది. తంగెల్ ఉదయ్ సీన్ గారు జనసేన పార్టీ, ఇక్కడ చలమశెట్టి సునీల్ గారు వైసీపీ. ఇద్దరులో ఎవరు కోటేద్దాం? ఉదయ్ శ్రీనివాస్ అన్న. పికప్ చేసుకో. ఎవరిని? ఉదయ్ శ్రీనివాస్. ఎందుకు ఉదయ్ శ్రీనివాస్? అంటే జనసేన కదా. జనసేన కాబట్టి. అంటే ఇప్పుడు పవన్ కళ్యాణ్ గారు పోటీ చేస్తున్నారు పిఠాపురం నుంచి, ఎలా ఉండబోతుంది? లక్ష మెజార్టీ అన్న. మీ పేరు తమ్ముడు? నా పేరు బాలు అన్న. బాలు. ఏ నియోజకవర్గం ఇది? మాది పిఠాపురం. ఇప్పుడు ఎలక్షన్ జరుగుతుంది. చలమశెట్టి సునీల్ గారు పోటీ చేస్తున్నారు వైసీపీ నుంచి, తంగెల్ ఉదయ్ సీన్ గారు జనసేన నుంచి. ఇద్దరులో ఎవరికి వేస్తారు? నేనే ఉదయ్ శ్రీనివాస్. ఎందుకు ఉదయ్ శ్రీనివాస్ గారు? ఉదయ్ శ్రీనివాస్ ఇంక జనసేన కదా. మీ పేరు తమ్ముడు? వాసు. వాసు గారు. ఏ నియోజకవర్గం ఇది? కాకినాడ. కాకినాడలో ఇప్పుడు ఎంపీ అభ్యర్థి కింద తంగెల్ ఉదయ్ సీన్ గారు పోటీ చేస్తున్నారు, వైసీపీ నుంచి చలమశెట్టి సునీల్ గారు. ఇద్దరులో ఎవరు పోటీ చేస్తారు? ఉదయ్ శ్రీనివాస్ గారు. ఉదయ్ శ్రీనివాస్. ఎందుకు ఉదయ్ శ్రీనివాస్ గారు? డెవలప్మెంట్ కోసం. డెవలప్మెంట్. థ్యాంక్ యూ. వచ్చే నెల ఎలక్షన్స్ ఉన్నాయి కదా, ఏ నియోజకవర్గం మీది? మాది పిఠాపురం. ఎంపీగా ఉదయ్ గారును జనసేన పార్టీ తరపున వైసీపీ తరపున సునీల్ గారు ఎవరికి వేస్తారు ఓటు? పవన్ కళ్యాణ్. ఉదయ్ గారుగా. తమ్ముడు మీ పేరు? సందీప్ అండి. ఏ నియోజకవర్గం? కాకినాడ. ఇక్కడ వైసీపీ తరపున సునీల్ గారు నుంచి ఉన్నారు ఎంపీగా, జనసేన తరపున ఉదయ్ గారు నుంచి ఉన్నారు. ఎవరికి వేస్తారు ఓటు? ఉదయ్ గారికి. ఎందుకని? ఎందుకంటే నాకు వైసీపీ నచ్చలే పర్సనల్గా. తెలుసా ఉదయ్ గారు? తెలుసండి. తంగెల్ ఉదయ్ శ్రీనివాస్ గారు తెలియకపోవడం తెలుసు. వేస్తారు ఓటు. సిటీయా మీది రూరల్? సిటీ. ఒక ఓటు ఎవరికి వేస్తారు, ఇంకో ఓటు ఎవరికి వేస్తారు? 2 ఓట్లు ఉంటాయి కదా. ఒక ఓటు కొండబాబు గారికి అండి, పనమడ వెంకటేశ్వరరావు గారు. 2వ ఓటు శ్రీనివాస్ గారు. ఎందుకని? ఎందుకనంటే చూశారు కదండి మన వైసీపీ పాలన ఈ 5 ఏళ్లలో. నాకు ఎందుకో మార్పు రావాలనిపించింది అంతే. పేరు? పవన్. ఏ నియోజకవర్గం? కాకినాడ. సిటీయా? కాకినాడ సిటీ. ఇక్కడ ఎంపీగా కాకినాడ పార్లమెంట్గా జనసేన పార్టీ తరపున ఉదయ్ గారు నుంచి ఉన్నారు, అలాగే వైసీపీ తరపున సునీల్ గారు నుంచి ఉన్నారు. ఎవరికి వేస్తారు ఓటు? ఉదయ్ గారికి వేస్తాం. ఎందుకని? కొత్తగా చూద్దామని. కొత్తదనం చూద్దామని, మార్పు అన్న వస్తుందని చూద్దామని. పోయినసారి ఎవరికి వేస్తారు ఓటు? పోయినసారి కన్నబాబు గారు. ఇప్పుడు ఉదయ్ గారికి వేస్తారు. ఉదయ్ గారు గెలుస్తాడా? గెలుస్తారనే వేస్తాం మరి. హరి. ఏ నియోజకవర్గం? మాది పత్తిపాడు నియోజకవర్గం. పత్తిపాడ. ఇక్కడ కాకినాడ పార్లమెంట్గా వైసీపీ తరపున సునీల్ గారు నుంచి ఉన్నారు, జనసేన తరపున ఉదయ్ గారు నుంచి ఉన్నారు. ఎవరికి వేస్తారు? జనసేన వైసీపీ? జనసేన. ఓకే, థ్యాంక్ యూ. నియోజకవర్గం కాన్స్టిట్యున్సీ? అది కాకినాడ. కాకినాడ. వచ్చే నెల ఎలక్షన్స్ ఉన్నాయి కదా, ఈసారి ఎవరికి సపోర్ట్ చేస్తున్నారు? జనసేన పార్టీ తరపున ఉదయ్ గారు నుంచి ఉన్నారు ఎంపీగా, వైసీపీ తరపున సునీల్ గారు నుంచి ఉన్నారు. వైసీపీ జనసేన? అవునండి, ఇప్పుడు వైసీపీకి సపోర్ట్ అండి. ఎందుకని? అంటే మా రీజన్లో ఎక్కువ మొదటి నుంచి వైసీపీకి సపోర్ట్ ఇస్తానండి మ్యాక్సిమం. ఓకే, థ్యాంక్ యూ తమ్ముడు. పేరు సాయి అన్న. ప్రతిపాడు నియోజకవర్గం అది. గణేష్. వంశీ అమ్మ. ముగ్గురు పెద్దపాడేనా? నేను పవన్ కళ్యాణ్. ఓకే, కాదు, ఇక్కడ కాకినాడ పార్లమెంట్గా ఉదయ్ గారు నుంచి ఉన్నారు జనసేన పార్టీ తరపున, వైసీపీ తరపున సునీల్ గారు. ఎవరికి వేస్తారు? ఉదయ్ అన్న. ఎందుకని? బాగా చేస్తాడని మనోడు వస్తాయి, మంచోడు.
మనోడు నెల నుండి వెళ్ళిపోతాడు అంతే. ఎలక్షన్ అయినట్టు మనోడు వెళ్ళిపోతాడు మళ్ళీ. సునీల్ అతను ఇండస్ట్రియల్ పని అవుతుంది. సో మీరు ఎవరికి వేస్తారు? జనసేన ఎవరు క్యాండిడేట్? పవన్ కళ్యాణ్కి వేస్తాం. ఉదయానికి పవన్ కళ్యాణ్కి సింబల్ ఏంటి? గ్లాస్ గుర్తు. జగన్ గారు వచ్చిన తర్వాత సస్పెండ్ చేశారంట. జగన్ గారు ఏమో తెలియదు అన్న అది. ఓకే, థ్యాంక్ యూ. సన్నీ ఏ నియోజకవర్గం ఇది? మాది ముమ్మడివారం మా నర్సీపట్నం అండి. నర్సీపట్నం. ఓకే, నెక్స్ట్ గవర్నమెంట్ ఏది వస్తే బాగుంటుంది? వైసీపీ మాత్రం నాకు కూడా ఏ వచ్చిన పర్లేదు. జనసేన టీడీపీ రావాలా? జనసేన టీడీపీ రా. కాదు వైఎస్ఆర్సీపీ. కిరణ్. మీ పేరమ్మా? గణేష్. ఏం చదువుతున్నారు? బీటెక్ ఫస్ట్. ఓటు ఉందా? అవును. అయితే ఈసారి ఏ నియోజకవర్గం? రామచోడవరం నియోజకవర్గం. తుని. ఇక్కడ కాకినాడ పార్లమెంట్లో జనసేన తరపున ఉదయ్ గారు, వైసీపీ తరపున సునీల్ గారు. ఎవరికి వేస్తారు? వైసీపీ వర్సెస్ జనసేన. ఉదయ్ గారికి. ఎందుకని తెలుసా మీకు? మాకు తెలుసు. ఉదయ్ తెలుసా? టీటీఎం ఉదయ్ ఒక చిన్న వ్యాపారం నుంచి పెద్ద కోటీశ్వరుడు దాకా ఏదైనా అతను చూసి నేర్చుకోవచ్చు. దాన్ని బట్టి యూత్కి కూడా ఇన్స్పిరేషన్గా ఉంటుంది కాబట్టి అతను వేయించుకోవచ్చు. సునీల్ గారు ఇప్పటికి ఎన్నో పార్టీలు మారారు. 2016లోనేమో టీడీపీలో ఉండేవారు. తర్వాత 2019లోనేమో వైసీపీ వచ్చిందని వైసీపీకి మారారు. అలా మారుతూ ఉంటే రాజకీయం చేయాలనేసి మేము అనుకుంటున్నాం. మరి అంతేనేసి ఉదయ్ గారికి ఓటేద్దాం. థ్యాంక్ యూ. మీ పేరు? గంగాధర్. లోకేష్. నవీన్. ఏ నియోజకవర్గం? పిఠాపురమే. రాజమండ్రి రూరల్. పిఠాపురం. మరి ముగ్గురిది కాకినాడ పార్లమెంట్ కింద వస్తుంది. కాకినాడ పార్లమెంట్లో ఉదయ్ శ్రీనివాస్ జనసేన పార్టీ తరపున, వైసీపీ తరపున సునీల్ గారు. ఎవరు గెలుస్తారు? ఉదయ్ భాస్కర్. నాకు తెలిసి జనసేనకి వేస్తాను నేనైతే. పవన్ కళ్యాణ్కి వేస్తాను. ఎంపీ అయితే సునీల్ గారికి వేస్తాను. ఎందుకు నోటా వేస్తాం? నాకు నోట వేద్దాం అనుకుంటున్నాను. ఎమ్మెల్యే గారు? ఎమ్మెల్యేకి అయితే ఇంక పవన్ కళ్యాణ్. మీరు ఉదయ్ గారికి? మాది పురంధేశ్వరి, రాజమండ్రి రోడ్లోకి వస్తుంది. పవన్ నెగ్గాలన్న. పవన్ నెగ్గాలి, మార్పు రావాలని కోరుకుంటున్నాం మేమైతే. ఓకే, థ్యాంక్ యూ. రాకేష్. గౌరీ శంకర్. ఏం చదువుతున్నారు? బీటెక్ ఫస్ట్ ఇయర్. ఓట్లు ఉన్నాయా? ఉన్నాయి. ఏ నియోజకవర్గం? పెద్దాపురం. పెద్దాపురంలో ఈసారి ఎమ్మెల్యే ఎవరికి వేస్తారు? ఎంపీ ఎవరికి వేస్తారు? ఎంపీగానేమో ఉదయ్ శ్రీనివాస్ జనసేన పార్టీ తరఫున, వైసీపీ తరఫున సునీల్. జనసేన వస్తే బెస్ట్. జనసేన ఉదయ? ఉదయ్. జనసేన. ఏంటి సింబల్ ఏంటి జనసేన? క్లాస్. ఓకే, థ్యాంక్ యూ. మీ పేరు? ఆశీష్. ప్రగతి. అవినాష్. ఏ నియోజకవర్గం మీది? కాన్స్టిట్యున్సీ ఏంటి? మాది అనకాపల్లి. వైజాగ్. గాజువాక. నెక్స్ట్ గవర్నమెంట్ ఏ చేస్తే బాగుంటుంది అంటారు? జనసేన టీడీపీ అలా వైసీపీ? అంటే యాక్చువల్లీ నేను పొలిటికల్ సైడ్ బాగా వీక్. యాజ్ ఏ సిటిజన్కి ఎవరికి సపోర్ట్ చేస్తారు? యాజ్ సిటిజన్గా అయితే ఇప్పుడున్న గవర్నమెంట్ అయితే ఉండకూడదేమో అనిపిస్తుంది. ఇప్పుడున్న గవర్నమెంట్ లేకపోతే బాగుంది అనిపిస్తుంది. చేంజ్ అవ్వాలి. ఇప్పుడు గవర్నమెంట్ బాగానే ఉంది, అంటే స్టూడెంట్స్కి బాగా హెల్ప్ఫుల్ అవుతుంది. జేవిడి అలాంటివన్నీ పడుతున్నాయి. ఆపేస్తున్నారు అన్నారు, ఎప్పుడు ఒకసారి అంటే ఇంకా పడలేదు కదా, అంటే చదువుకున్న 2 times అలా పడుతుంది. కాకపోతే నెక్స్ట్ ఇయర్లో వేస్తున్నారు. నాకైతే ఇంకా స్టార్ట్ అవ్వలేదు వేయడం. జాబ్స్లో అంటున్నారు, చదువుకున్న చదువుకి నెక్స్ట్ టైం జాబ్లో వాలంటీర్లు చేస్తారా మీరు? వాలంటీర్స్ ఏం చెయ్యం, మా స్టడీ బట్టి తీస్తాను అంటున్నారు. మరి మీ తల్లిదండ్రులు ఎంతో డబ్బులు ఖర్చు పెట్టి చదివిస్తున్నారు కదా, మరి వాళ్ళ జాబ్స్ ఆంధ్రాలో ఉన్నాయంటారా? మేబీ తీస్తారేమో అనుకుంటున్నాను. ఇంకేం సంవత్సరాలు? ఏమో మా స్టడీ అయినప్పటికి వస్తాయని మేము అనుకుంటున్నాం. 5 సంవత్సరాలు వాళ్ళు కూడా అలానే అనుకుంటున్నారా? ఏ నియోజకవర్గం? కొవ్వూరు నియోజకవర్గం. సరే, నెక్స్ట్ గవర్నమెంట్ ఏది వస్తే బాగుంటుంది? జనసేన, టీడీపీ, వైసీపీ? అలా అయితే ఏం తెలుస్తుంది బ్రో, అంటే పెద్దగా నాలెడ్జ్ లేదు బ్రో అందులో. నాలెడ్జ్ చేంజ్ అవ్వాలా గవర్నమెంట్ వద్దా? చేంజ్ అవ్వాలి. ఓకే, థ్యాంక్ యూ. ఏం చదువుతున్నావు? బీటెక్ ఫస్ట్ ఇయర్. ఫస్ట్ ఇయర్. ఓటు ఉందా? తుని నియోజకవర్గంలో ఈసారి కాకినాడ పార్లమెంట్ తరఫున ఉదయ్ గారు నుంచి ఉంటున్నారు, జనసేన పార్టీ తరఫున. వైసీపీ తరఫున సునీల్ గారు. ఎవరు చేస్తారు? సునీల్ వేస్తాం. ఎందుకు? మా నాన్న ఏమంటాడు. ఓకే, థ్యాంక్ యూ. ఏ నియోజకవర్గం? వినుకొండ నియోజకవర్గం. నెక్స్ట్ గవర్నమెంట్ ఎవరు వస్తే బాగుంటుంది? పవన్ కళ్యాణ్ వస్తే బాగుంటుంది. ఎందుకు 5 years ఎలా ఉంది రూలింగ్? బాగలేదు. ఓకే, థ్యాంక్ యూ. ఓటు ఉందా సిద్ధు? ఉంది.
సిద్ధు సిద్ధార్థరాజ్. యా ఏ ఊరు మీది? కాకినాడ కాకినాడ రూరలా సిటీయా? సిటీ అర్బన్. సిటీ. ఓకే. కాకినాడ పార్లమెంట్గా ఉదయ్ శ్రీనివాస్ ఎవరు జనసేన పార్టీ తరపున, వైసీపీ తరపున సునీల్ గారు, ఎవరికి వేస్తాం? ఉదయ్ శ్రీనివాస్. ఎందుకని? అంటే నేను ఫస్ట్ నుంచి జనసేన సపోర్టే, అందుకు ఉదయ్ శ్రీనివాస్. సునీల్ గారి పరిస్థితి ఏంటి? సునీల్ గారి పరిస్థితి ఏంటంటే మళ్ళీ ఓడిపోవడమే, ఇంకా ఓడిపోవడం. సింబల్ ఏంటి ఆయనది? ఉదయ్ శ్రీనివాస్ ఏంటి సింబల్, జనసేన పార్టీ సింబల్ గ్లాస్. ఇక థ్యాంక్ యూ. మహిమ రోజు పెద్దపురం నియోజకవర్గం ఓటు ఉందా? ఇక్కడ కాకినాడ పార్లమెంట్లుగా జనసేన పార్టీ తరపున ఉదయ్ గారు నుంచి ఉన్నారు, వైసీపీ తరపున సునీల్ గారు, ఎవరికి వేస్తారు ఓటు? జనసేన వైసీపీ? నాకు వైసీపీ అయినా కూడా నాకు ఇంట్రెస్ట్ లేదు, ఎందుకంటే ఈ 5 years చూసాము. నాకు రోడ్లే మెయిన్ ఫస్ట్ కంప్లైంట్. తర్వాత వచ్చేసి మాకుండే ఫీజు రియంబర్స్మెంట్ తీస్తారు. ఎందుకని? మాకు ముందు ఫీజు రియంబర్స్మెంట్ ఉండేది, తర్వాత ఎందుకు ఇచ్చారు? మాకు 6 years కోర్స్ మాది ఫార్మ్డీ. అయితే చంద్రబాబు నాయుడు ఉన్నప్పుడు మాకు 6 years ఫీజు రియంబర్స్మెంట్ అని చెప్పేసి మేము ఇక్కడ జాయిన్ అయ్యాం. అయితే మాకు ఫస్ట్ ఇయర్లో చంద్రబాబు నాయుడు ఉన్నారు, సెకండ్ ఇయర్ నుంచి వైసీపీ వచ్చింది. అప్పుడు రియంబర్స్మెంట్ తీసేశారు, ఎందుకంటే పీజీ కోర్స్ అని చెప్పేసి ఆ ఫీజు అంతా మేమే కట్టుకోవాల్సి వచ్చింది. మేనేజ్మెంట్ ఏమో మాకేం సంబంధం లేదు అని మా ఫ్యామిలీ మీద ప్రెజర్ పెట్టడం వల్ల సంవత్సరానికి 68,000. అది కూడా ఒకేసారి సడన్గా కట్టించేసుకోవడం నాకు అది అసలు నచ్చలేదు. అందుకే నాకు వైసీపీకి సపోర్ట్ చేయాలని లేదు. ఉన్న వాళ్ళు ది బెస్ట్ చూసుకోవడం కదా, ఊర్లో ఉన్న వాళ్ళు ఎవరు మంచోళ్ళు అనుకున్నారు? చంద్రబాబు నాయుడు, పవన్ కళ్యాణ్ గారా, జగన్ గారు? చంద్రబాబు నాయుడు పవన్ కళ్యాణ్ ఇద్దరు కలిసి వస్తున్నారు, ఎలా ఉంటుంది కాంబినేషన్? ఎవరికి వస్తున్నారు మరి ఓటు? జనసేనకా వైసీపీకా? నేనైతే ఇంకా డిసైడ్ అవ్వను. ఎంపీగా 2 ఓట్లు ఉంటాయి, ఒకటి ఎమ్మెల్యే, ఒక ఎంపీ. ఎంపీగా జనసేన పార్టీ తరపున ఉదయ్, వైసీపీ తరపున సునీల్. నేను ఇంకా సరిగ్గా డిసైడ్ అవ్వలేదు. ఎవరు డిసైడ్ అవ్వాలా? శివన్న వంశీ. ఏ నియోజకవర్గం ఇద్దరు? కాకినాడ. వచ్చే నెల ఎలక్షన్స్ ఉన్నాయి కదా, కాకినాడ పార్లమెంట్లుగా జనసేన పార్టీ తరపున ఉదయ్ గారు, వైసీపీ తరపున సునీల్ గారు, ఎవరికి వేస్తారు? నేనైతే ఉదయ్ చేస్తాను. నేను ఉదయ్. ఎందుకని? జనసేన గురించి ఉదయ్ తెలుసా? తెలుసు. నాకు నిజంగా వేస్తారు అంతే. ఎందువల్ల? వైసీపీ కూడా సునీల్ గారు కూడా మంచోళ్ళు అంటున్నారు. సునీల్ కూడా మంచోడే అంటున్నారు. అంటే లాస్ట్ టైం చూసాం కదా, సరే కొత్తగా చూద్దామని గ్లాస్కి వేస్తాం. మీరు ఏంటన్నా ఏ సింబల్గా వేస్తారు? నేను ఆ సింబల్కి కాదు, నాకు వాళ్ళు మంచి చేస్తే వాళ్ళకి వేస్తాను. నేను ఎవరు మంచి చేశారు ఇప్పుడు దాకా మీకు? నాకైతే జగన్ ఫీజు వేస్తాడు ఇప్పుడు వరకు, వాళ్ళకి వేద్దాం అనుకుంటున్నాను. రోడ్లు వేసాడా? వెళ్ళేదారిలో రోడ్లు వేసాడు? రోడ్ల గురించి కాదు, నాకైతే ఫీజు హెల్ప్ చేశాడు. ఏమైనా జరగడానికి జరిగితే పరిస్థితి ఏంటి రోడ్లలో? అది నాకు తెలీదు. నేను మామూలుగా హెల్ప్ చేశాడు. మరి సరిగ్గా రాలేదంటున్నారు జేవిడియా. నాకైతే పడింది 5 terms ఆగినాయి. 5 terms ఆగినాయి. మిడిల్ క్లాస్ వాళ్ళు కొంచెం అన్నీ వేసారు కదా ఫీజు. అదే డైరెక్ట్గా కాలేజీ అయితే మీకు ఏ బాధ ఉండేది కదా? ఉండేది కాదు, అదొకటే డిసడ్వాంటేజ్. అలాగే ఎవరికి నుంచి వెళ్ళాడు మీరు చదువుకున్న తర్వాత జాబ్లో మరి పరిస్థితి, జాబుల్లో అంటున్నారు. జాబుల్లో కానీ నాకు హెల్ప్ చేశారు కాబట్టి వేస్తాడు అంటున్నారు, కానీ వేరే చదువుకున్నారు ఓకే, దాని తర్వాత ఎక్కడికి వెళ్తారు? మేము ఏదో జాబ్ చూసుకుందాం అనుకుంటున్నాం. ఏం జాబులు ఎక్కడ ఉన్నాయి? లేవు, చూసుకుందాం అనుకుంటున్నాను. ట్రై చేస్తాం, వాళ్ళు వీళ్ళు ఏంటి ఏంటి మనం ట్రై చేస్తామే కదా. మీ పేరమ్మా? నా పేరు కాశీ అన్న. మీ పేరు? సూర్య. మనీ. ఏ నియోజకవర్గం? రాజనగరం. ఎవరు వెళ్తారు రాజానగరం? రాజనగరం అంటే ఈసారి బొత్తుల బలరామకృష్ణ. ఎందుకని? అంటే తెలిసింది కదన్నా, రాజా ఏం చేశాడు? వైసీపీ రాదా? వైసీపీ కష్టం అంటే దెబ్బ ఏమవుతుందో చెప్పలేం. ఇంకా దెబ్బ ఉందా? అంటే 2 సంవత్సరాలు బట్టి ఒక 2 బట్టి వైసీపీ వస్తుంది అన్నమాట. దానికి పోటీ అంటే టీడీపీ ఉండేది, అది తగ్గిపోవడం ఇప్పుడు మళ్ళీ జనసేన వచ్చింది. చెప్పలేం. థ్యాంక్ యూ.